హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వైజాగ్ రావడం జరిగింది. ఇది ఎక్కడంటే వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర మినర్ పార్కు. చాలామంది అంటుంటే విన్నాను చాలా బాగుందనేసి. నేనైతే మాత్రం చూడడానికి వచ్చాను. రండి ఫ్రెండ్స్, మనందరం లోపలికి వెళ్ళి ఎలా ఉందో దాన్ని చూద్దాం. కమాన్. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాం. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూడండి, రకరకాల చేపలు. ఇవి అయితే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి చూడండి, ఈ రెండు మాత్రం అలా జోడీ మీద తిరుగుతూ ఉన్నాయి. వావ్, ఇక్కడ చూడండి షార్కుల్లా ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి, కాకపోతే చాలా ఎక్కువ ఉన్నాయి. ఓ చూడండి, లైటింగ్ కూడా బాగా పెట్టారు. షార్క్లు అసలు కదులుతున్నాయో లేదో తెలియట్లేదు. అసలు అలా నిలబడి ఉండిపోతున్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి మన ఊర్లో కానీ ఎక్కడ మన చెరువుల్లో అంటే ఎక్కడ కనిపించవు ఇటువంటి చేపలు. మామూలు బొచ్చులు ఇయ్యి కనిపిస్తాయి. ఇవన్నీ సముద్రం ఫిష్లా ఉన్నాయి. వీటి పిత్తన పరిగెలు అంటారు. మన ఏరియాలో చాలా కనిపిస్తాయి, మీరు కూడా చూసి ఉంటారు. పిత్తన పరిగెలు వీటిల్లో అంటారు కదా, పిత్తన పరిగెలు పులుసు వండుకుంటే చాలా బాగుంటుంది అంటారంట పెద్దలు. నేను కూడా చాలాసార్లు తిన్నాను పిత్తన పరిగెలు పులుసు. చూడండి, ఇవి మేత ఏరుకుంటున్నాయి కింద. వీటిల్ని సవడ అంటే సవడలు అంటారు వీటిల్ని. చూడండి, కదులుతున్నా స్ట్రైట్ ఉండిపోయి. చూడండి ఎంత లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి సరే నేను ఇప్పుడు చూపించాను కదా, అదే ఉంటుంది. ఇక్కడ ఖాళీగా ఉంది, అందులో ఏమీ ఉండలేదు. చూడండి, మనం డైరెక్ట్గా సముద్రం లోపలికి వెళ్ళి చూసినట్టుంది. ఇక్కడ మాత్రం కుప్పలుగా ఉన్నాయి చేపలు. ఇక్కడ చూడండి, ఇల్లు ఉన్నాయి చేపలు. చేప చూడండి పడుకుంది. తాబేలు చూసారు దానిపైన ఎలా ఈత అవుతుందో. దాన్ని కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, తాబేలు కళ్ళు. ఆ చేప దాన్ని ఉద్దెరుకుని వస్తుంది, కాకపోతే డీప్ పై నుంచి పొంగు వెళ్ళిపోతుంది. అదే చూడండి, నాకనే ఆడుతుంది. దీన్ని చూడండి, దీని ముక్కు ఎంతో చాలా సూదిగా ఉంది. వదిలితో వచ్చి మనం తీసినట్టుంది. ఇవి చూడండి, చాలా చిన్న చేప ఉంది. చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా రకరకాల కలర్స్లో ఉన్నాయి చేపలన్నీ కూడా. గ్రీన్, బ్లూ, రెడ్, ఆరెంజ్, ఎల్లో. చూడండి, వీటి ఏమంటారంటే అంటే సముద్రంలో మునిగిపోయి ఉంటాయి కదండి, అవి అంటారు స్టార్ ఫిష్. అది
ఇది మాత్రం చాలా పెద్దదండి, చాలా పెద్దది ఉంది చేప. వండుకుంటే ఒక ఫ్యామిలీ సరిపోద్ది. ఆ తాడు కట్టేసారు, నిలబెట్టేసినట్టు ఉన్నారు. ఇటు కుదులుతాను కదా. వే టు యానిమల్స్. ఇక్కడ యానిమల్స్ ఉంటాయంట, పదండి వెళ్ళి చూద్దాం. ఏముంటాయో మరి నాకు తెలియదు. లోపలికి వెళ్తేనే నేను చూడాలి. కుందేళ్ళండి ఇవి, తీసుకెళ్ళి చూసారా ఎలా ఉందో. ఇక్కడ ఏం పేరు చెప్పవా? ఇది ఎక్కడ పెడితే అది ఎగిరేస్తుంది. సేమ్ కోతి ముఖంలా ఉంది, కానీ అది కోతి కాదు, అది ఏదో జంతువు. అది చూడండి, సేమ్ కోతి ఫేస్లా ఉంది. బర్డ్స్. చూడండి అన్ని కర్రల మీద ఎలా ఉన్నాయో. వాళ్ళు సపరేట్గా ఒక గూళ్ళు కూడా అరేంజ్ చేశారు పక్కనే. ఈ ఏ కోలో చూడండి ఎలా ఉన్నాయో, డిఫరెంట్గా ఉన్నాయి. మన కోలికి ఈ కోలికి చాలా తేడా. ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. అవకాశం దొరికితే పోసేయాలని చూస్తుంది. కానీ మెడ చూడండి ఎంత పొడవుగా ఉంది. ఎక్కువగా మనం డిస్కవర్ ఛానల్లో చూసాము. నేను నీకు తెలీదా? ఏం ఎలా పడుకుంటాను? జ్వరం వచ్చిందేటి? ఇది మాత్రం చాలా పెద్దది. కలసది చూడండి ఎలాగా కాలుతో పట్టుకొని, ఎలాగా నోటితో పట్టుకొని మాట్లాడు. చూడండి ఊసరవిల్లు అయ్యి. ఈ అడవి జాతికి సంబంధించిన ఎలకలు అయ్యి. ఇక్కడ చూడండి తెల్ల స్నేక్ ఉంది. చూడండి పెద్ద అనకొండ ఉంది. చిన్న భయం వేసేస్తుంది. ఇవన్నీ గిన్నెకోలు అయ్యే మన ఏరియాలో ఎక్కువగా చూసే ఉంటాం మీరు. సంగతులు వైజాగ్ వచ్చాను. వావ్, నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. ఎన్నో పక్షులు, ఎన్నో రకరకాల పక్షులు ఉన్నాయి. తర్వాత రకరకాల చేపలు ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా సరే ఆర్కే బీచ్కి వస్తే మన మినర్ పార్క్ మాత్రం తప్పకుండా వెళ్ళండి. చాలా చాలా బాగుంది. అది చూడండి, నాకు సెలవు చూస్తుందా, నేను ఏం చేస్తున్నానండి, నేను ఏం తీయట్లేదులే. ఓ ఏమో ఇటు మాకే పడుకున్నావా?